నేనైతే 2 రోజులైతే వీడియోస్ అయితే పెట్టక 2 డేస్ నుంచి నాకు జ్వరము, ఫుల్ సర్ది, దగ్గు అనమాట. అందుకోసమే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఈరోజు కొంచెం ఎనర్జీగా ఉందనమాట. అందుకోసమే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. కొంచెం వాయిస్ అయితే చేంజ్గా ఉంది. కొంచెం మాట్లాడి కూడా అసలు బుక్కులు పట్టేసినట్టు ఉంది. వెల్కమ్ బ్యాక్ టు 113 డే అయితే ఇన్ని డేస్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఇప్పటి నుంచి అయితే స్ట్రిక్ట్గా స్టార్ట్ చేద్దాము అనుకున్న లోపే మన మంగళవారం నైట్, సోమవారం నైట్ నుంచి ఫుల్ సర్దయింది. ఆ రోజు నైట్ నిద్రనే పోలేదు. తెల్లారి మంగళవారం రోజు నా బర్త్డే అనమాట, 23 రోజు. ఆ రోజు యాదగిరిగుట్ట పోదాం, వ్రతం చేద్దామని అనుకున్నాము. ఇంకా నిద్ర లేదు ఆ రోజు మొత్తం. అంతకుముందు రోజు కూడా నిద్ర లేదనమాట, సండే రోజు నైట్ కూడా. ఇంకా అన్ని ఎఫెక్ట్ బాగా పడి అసలు ఆ రోజు వ్రతం చేసిన సేపు చాలా ఇంకా ఓపికతోటి ఉన్న. తర్వాత వచ్చేసి అసలు ఊపిరాడక చాలా ఇబ్బంది పడ్డా. స్వర్ణగిరికి వచ్చినాం చూద్దామనేసి. అక్కడికి వచ్చినాక అసలు ఊపిరాడకుండా చాలా సీరియస్ అయిపోయింది. అంత ఘోర పరిస్థితి. ఇంకా ఉపవాసం ఉండాలి, ఇంకా నిద్ర లేదు 2 డేస్ నైట్. అట్లా జరిగిపోయింది అనమాట ఎందుకో సడన్గా. అక్కడ ఎమర్జెన్సీ అక్కడ ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు కదా, అక్కడైతే ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా 2 డేస్ నుంచి ఇంకా నీ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసినాయి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అసలు వాయిస్ ఇద్దామన్నా కూడా మొత్తం మారిపోయింది. ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. ఇంకా అందుకే ఇప్పుడైతే వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నా, ఇన్ని రోజులు వెయిట్ చేపియొద్దు అనేసి. అందుకోసమే ఇంకా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే స్టార్టింగ్లో ఒక చార్ట్ పెట్టినా కదా, ఆ చార్ట్ వచ్చేసి నేను రోజు ఎంత వెయిట్ ఉంటా అనేది నోట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను రూమ్ మారినా అని చెప్పినా కదా, రోజు చూసే వాళ్ళకైతే చెప్తున్నా. అక్కడ ఇప్పుడు చూపించే చార్ట్స్ వచ్చేసి చినిగిపోయినట్టు, కొంచెం పాత పడినట్టు ఉన్నాయి. నేను మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేసుకున్నా. కాకపోతే ఇందులో మంత్ లెక్కన రాసుకున్నా, ఇప్పుడేమో డే లెక్కన రాసుకుంటా. అది కూడా కొత్త వీడియో తీసి పెడతా రేపటి నుంచి అయితే, ముందు వచ్చే వీడియోలలో. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా 2-3 డేస్ వీడియోలలో ఎక్సైజులు ఇట్లాంటివి ఇంకా ఇవి కూడా స్టార్ట్ చేద్దామని మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం అనమాట. స్టార్టింగ్ నుంచి ఎట్లా చేస్తాం మళ్ళీ అట్లా వచ్చేద్దాం. మళ్ళీ స్టార్ట్ చేస్తా, ఓకేనా. ఎంతమంది స్టార్ట్ చేసి స్ట్రిక్ట్గా ఎంతమంది డైట్ చేసి ఎంతమంది తగ్గిన కామెంట్లు అయితే చెప్పండి. నేను డైట్ ఏంది అవుతున్న టైమింగ్స్ అన్నీ అట్లా మెన్షన్ చేస్తున్నా. ఇక్కడైతే నేను పొద్దున్నే మార్నింగ్ నేను నీళ్ళు తాగినాక ఇక్కడ చాయ్ అయితే తాగుతున్నా. చాయ్ని దాని నిండా పెద్ద కప్ అనుకొని దాని నిండా తాగుతాను అనుకోకుండా అలా సాగులో కొంచెం ఉంటుంది. కాకపోతే నాకు ఫ్రీగా ఉంటుందని ఆ కప్పులు అయితే తీసుకుంటాను అనమాట. నాకు పెద్దగా కొడుతుంది సాగరికి, హాయిగా ఉంటే కాలదు అనేసి. ఇంకా లంచ్కి వచ్చేసి ఫస్ట్ మీలు అండ్ ఇక్కడ ఎగ్ రైస్ తీసుకున్న, కొంచెం 3-4 బాదం పప్పులు, క్యారెట్స్, ఫైబర్కి క్యారెట్స్కి కుకుంబర్ ఇవేంటివి లేవన్నమాట ఇంట్లో. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ఎగ్గు, అందులో మొలకలు వేసుకొని ఫ్రై చేసుకున్న ప్రోటీన్. ఇంకా మంచి ప్రోటీన్ అయితే తీసుకున్న, ఫైబర్ ఒకటే తక్కువైంది ఈరోజు. ఇదైతే ఫస్ట్ మీల్ అయితే తీసుకుంటున్నాను. నేను వచ్చేసి ఒకరు 12 kgs వెయిట్ లాస్ జర్నీలో అడిగిన వాళ్ళు చూస్తున్నట్టయితే మీరు 3 kgs 3 పూటలు తిన్నా అన్నారు కదా, 2 మీల్ ఎందుకు తింటారు అని అడిగారు. నేను స్టార్టింగ్లో 3 సార్లు తిన్నా, 16-8 డైట్లోనే 3 పూటలు తిన్నా, 11కి 1కి ఇంకా 6కి అట్లా. కానీ నేను ఒక 5 kgs తగ్గినాక మనకు ఆ డైట్, ఆ ఫుడ్ అనేది అలవాటు అయిపోతుంది మన బాడీకి. అలవాటు అయిపోయి ఫ్యాట్ లాస్ కావడం అనేది తగ్గిపోతుంది అనమాట. ఇంకా అందుకోసమే నేను అయితే మళ్ళీ 2 మీల్స్కి అయితే షిఫ్ట్ అయిపోయినా. 2 మీల్స్లోనే మనకు కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, ఇవి బ్యాలెన్స్డ్ మీల్ అనేది తీసుకుంటున్నాను అనమాట. అట్లా మీరు కూడా స్టార్టింగ్లో మీకు 3 పూటలు తినాలనుకుంటే 3 పూటలు తినండి. కానీ మనం ఎలా ఏం తింటున్నానో కాదు, ఎంత క్వాంటిటీ తింటున్నాం అనేది ముఖ్యం అనమాట. మీరు మంచి ప్రోటీను, ఫైబరే కదా నేను ఎక్కువ తింటా, ఏముంది వెయిట్ లాస్కే కదా, ప్రోటీన్ తినమన్నారు కదా అని మీరు ఎక్కువ తినారనుకో, అలా క్యాలరీస్ అనేది ఎక్కువ అయిపోతాయి అనమాట. మీరు ప్రోటీన్ అయినా ఏదైనా సరే క్వాంటిటీ బట్టి తినాలి. అట్లయితేనే మన ఫ్యాట్ లాస్ అనేది ఈజీగా అయిపోతాము, ఓకేనా. ఇంకా ముందు అయితే మన లంచ్ ప్లేట్ అన్నీ నేనైతే ఓన్లీ లంచ్ వరకే 1 వీక్ రోజు ఏం తింటున్నా అనేది వీడియో చేసి పెడదాం అనుకుంటున్నా, అట్లా సపరేట్గా. కొందరికి ఈజీగా అర్థమవుతుంది కదా అనేసి, ఓకేనా. మీరు ఏమంటారో కామెంట్ అయితే చెప్పండి. ఈజీగా చూడనీక కూడా ఓన్లీ ఇట్లా తింటున్నా, ఇది నా ప్లేటు, డైట్ ప్లేట్ అనేది చూపిస్తా అంతే. ఇక్కడైతే ఈవినింగ్ వచ్చేసి ఛాయ్ తాగుతున్నా.
నాకు ఇక్కడ వాయిస్ ఇయర్ కూడా వస్తలేదు. వాయిస్ ఇస్తుంటే ముక్కులు అనేది క్లోజ్ అయినట్టు ఇట్లా మూసుకుపోయినట్టే ఉంది. ఆయన కూడా బలవంతంగా ఇస్తున్నారు అనమాట. అంటే ఇది ఒక జాబ్ లాగానే కదా, నా డ్యూటీ నేను చేసుకోవాలి. నాకు ఇది ఒక జాబ్ లాగానే ఫీల్ అవుతాను నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది. అందుకోసమే ఇక్కడ ఈవినింగ్ అయితే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక హోంవర్క్ చేసుకుంటారా, ఎంత వీడియో చూడు ఎంత మంచిగా రీడింగ్ ఉంది, అట్లా పడుకొని పొరలాడుకుంటూ చదువుతుండు. వాడు చెప్పినా వినడు అనమాట. ఇంక అంతే, మనకి అట్లే ఇంట్రెస్ట్ చదువుకోవడము. కానీ మంచిగా చదువుతాడు అట్లా పడుకొని చదివినా కూడా. ఇంకా చాయ్ తాగినాక నేనైతే ఒకటి 2 పీసెస్ మామిడి పీసులు అయితే తీసుకున్నా. మామిడి పండు అయితే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా అందుకోసమే కొంచెం నాకు అనుమానాలు ఎక్కువ అనమాట. కొంచెం పండుగున్నా ఎట్లున్నా నేను చూసుకొని తింటా. నాకు నా అనుమానం తగ్గట్టే పురుగులు కూడా నాకే కనిపిస్తాయి ప్రతి దాంట్లో. అందుకోసమే ఈవినింగ్ వచ్చేసి నేను 2 దోశలు ఇంకా పల్లి చట్నీ అయితే తీసుకున్నా. ఇందులో ఫుల్ మాషకారం అంట కదా, మీరు ఏమంటారో కామెంట్లో అయితే చెప్పండి. మేమైతే మాషకారం అంట అయితే మంచిగా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అయితే వేసుకుని ఎంత స్పైసీగా ఎంత బాగుంది తెలుసా. అసలు మా పిల్లలకు కూడా చాలా నచ్చింది. ఎప్పుడు అట్లా తినలేదు. నేను తింటుంటే నాకు కూడా కావాలన్నారు. వాళ్ళకి వేసి ఇచ్చినా కూడా తిన్నారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి మళ్ళీ తింటారు. వాళ్ళకి కూడా అంత నచ్చింది. చాలా బాగుంటుంది ఇట్లా టేస్ట్ అనేది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ కారం మీ ఇంట్లో ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం డైట్ అంటే సప్పగా కడుపు మార్చుకొని తినడం కాదు, తినేది ఇంట్రెస్టింగ్గా టేస్ట్గా మనకు నచ్చిన విధంగా చేసుకొని తినడం అనమాట. తక్కువ ఆయిల్ తోటే, తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తోటే మనకు నచ్చిన విధంగా చేసుకోవడం తినడం నేర్చుకోవాలి. అప్పుడు మనకు డైట్ చేసినట్టు కూడా కొట్టదు. అసలు విసికే రాదు. మనం డైట్ చేసిన అబ్బాయి ఇంకెప్పుడు ఆపేయాలి, ఎన్ని రోజులు ఇట్లా అనేది ఒక యాస్టక్ అనేది రాదనమాట. చెయ్యాలి చెయ్యాలని ఒక ఇంట్రెస్ట్ తప్పించి వేరేది ఏది ఉండదు మనకు అనుకున్న వెయిట్ వచ్చే వరకు. ఓకేనా. మీకు ఫస్ట్ మీరు గట్టిగా మీరు అనుకోండి, నేను వెయిట్ తగ్గాలి ఎట్లయినా అని. ఇష్టంతో స్టార్ట్ చేస్తే, ఇష్టంతో స్టార్ట్ చేసినప్పుడు మనం వెయిట్ అనేది ఈజీగా తగ్గుతాము. బలవంతంగా ఒకరి కోసం అయితే ఎప్పుడైతే చేయకూడదు, మన కోసం మనమే చేయాలి. ఓకేనా. ఇది ఈరోజు డైట్ వీడియో అయితే సింపుల్గా చాలా ఈజీగా అయితే చెప్తున్నా. మీకైతే ఇంకా ఎట్లా ఇంకా బ్యాలెన్స్డ్ మీరు ఎట్లుండాలి ఏంటంటే ముందు ముందు వీడియోస్లో అయితే వస్తుంది. అలాంటి వీడియోస్ చూడాలంటే మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్లో కలుసుకుందాం. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకునే. ఓకేనా. బాయ్ బాయ్.